హాయ్, నా పేరు డాక్టర్ లెనిన్ రెడ్డి. ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ కళ్ళు తిరగటము, తల తిరగటము. ఏంటి కళ్ళు తిరగటము, తల తిరగటము? అనేక మంది అసలు ఈ సమస్యని వాళ్ళకి వాళ్ళు డాక్టర్తో ఎలా చెప్పాలో కూడా తెలియక ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలామంది లోపల తల వాటికదే కొంత తూలినట్లుగానో లేదా లోపల మనిషి ఏదో ఊగుతున్నట్లుగానో, మనం చిన్నప్పుడు ఒకసారి రంగులరాట్నం ఎక్కి దిగిన తర్వాత ఇంకా కాసేపు అదే తిరుగుతూ ఉన్నట్లుగా ఉండటము, లేదా కొద్ది మందిని వెనకమాల నుంచి ఎవరో నెడితే ముందుకు పడబోయినట్లుగా పడబోత ఆపుకున్నట్లుగా ఉండటము, లేదా చెవు లోపల గీయన ఒక శబ్దంలాగా రావటము, తల దిమ్ముగా ఉండటము ఉంటుంది. దీని వెనకమాల కారణం ఆలోచిస్తే చాలా విచిత్రంగా ఉంటుంది. ఇది ఒక బ్యాలెన్స్కి సంబంధించిన జబ్బు. మన శరీరం లోపల అత్యంత ప్రాముఖ్యత గల భాగము మన యొక్క సేఫ్టీ. మన సేఫ్టీకి సంబంధించి మెదడు ఎప్పుడూ కూడా కొన్ని రకాల నిర్ణయాలు తనంతట తానే తీసుకుంటూ ఉంటుంది. అలా తీసుకునే క్రమంలో మనిషి యొక్క బ్యాలెన్స్ని ఎటు పడిపోనివ్వకుండా మనం నుంచున్నా, పడుకున్నా, కూర్చున్నా, లెగిసి నడుస్తున్నా, పరిగెత్తుతున్నా సరే శరీరాన్ని అంతా బ్యాలెన్స్గా ఉంచే పనితనం అంతా కూడా మెదడు చూసుకుంటూ ఉంటుంది. అలా మెదడు చూసుకునే క్రమంలో దానికి సంబంధించిన కరెంటు సిగ్నల్ శరీరంలో ఉన్న కుడి సగభాగం నుంచి ఎడమ సగభాగం నుంచి సమానంగా గనక మెదడుకి వెళ్ళకపోతే దాని ద్వారా వచ్చే జబ్బే వర్టైగో. ఈ వర్టైగోలో రెండు రకాలు ఉంటాయి. ఒకటి సెంట్రల్ వర్టైగో అంటారు. ఇది తక్కువ మందిలో చూస్తాము, చాలా ప్రమాదం. మెదడు నుంచి వస్తుంది, మెదడులో ఏదైనా తేడా ఉంటే వస్తుంది. ఇంకొకటి పెరిఫరల్ వర్టైగో అంటారు. ఇది మెదడుకి సంబంధం లేకుండా వస్తుంది, చాలా మందిలో ఉంటుంది, బాగా కామన్గా చూస్తాము, వైద్యం చేయటం కూడా కొంత తేలిక. ఈ బినైన్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో అనేది మనం చూసే వర్టైగోల్లో 100కి 99 కేసులు ఇలాంటివే ఉంటాయి. సెంట్రల్ వర్టైగో అనేది 100కి 1 కేసులో మాత్రమే ఉంటుంది. ఈ పెరిఫరల్ వర్టైగోలో మెదడుకి సంబంధించిన కరెంటు సిగ్నల్స్ చెవులో నుంచి కానీ, కనుగుడ్ల కండరాల కదలికలు నియంత్రించే నరాల్లో నుంచి కానీ, అలాగే మెడ దగ్గర ఉన్న కొన్ని రకాలైన ఎముకలకు సంబంధించిన ఎముకల మధ్య ఉన్న రబ్బర్ ముక్కల డిస్కుల్లో నుంచి కానీ, లేదా మన గుండె కొట్టుకునే విధానంలో నుంచి కానీ కొన్నిసార్లు ఆ సిగ్నల్స్ వస్తూ ఉంటాయి. దాని ప్రకారంగా వాటిల్లో కనుక ఎక్కడన్నా తేడా ఉంటే దాని ప్రభావం మన మీద పడి మనిషి కొంత తూలినట్లుగా, ఊపు వచ్చినట్లుగా, మనిషి పడబోయినట్లుగా ఉంటుంది. కొద్దిమంది లోపల వాళ్ళ కాళ్ళ కింద భూమి కదిలిపోతా ఇంట్లో పైకప్పు గిరగరా తిరుగుతున్నట్లుగా ఉంటాము, లేదా కొద్దిమందికి వాళ్ళ పక్కన ఉన్న వస్తువులు కదిలిపోతా వాళ్ళు అలాగే ఉన్నట్లుగా అనిపించటము, ఇంకొంతమందికి వాళ్ళతో పాటు వాళ్ళ చుట్టూ ఉన్న వస్తువులు గిర్రని తిరుగుతున్నట్లుగా అనిపించడం కూడా జరుగుతూ ఉంటుంది. అలా ఉండే క్రమంలో ఈ వర్టైగోని మనం పట్టుకొని దీనికి పరిష్కారం చూడాలి అంటే దీని వెనకమాల ఉన్న కారణాన్ని గట్టిగా పట్టుకోవాలి. ఇది ఎక్కడి నుంచి వస్తుంది? దీని వెనకమాల మెదడుకు సంబంధించి చెవు లోపల ఉండే తేడా, మెడ దగ్గర ఉండే తేడా, అలా ఏ రకమైన ఇబ్బందులతో బాధపడతా ఈ మనిషి మన దగ్గరికి వచ్చాడనే దాన్ని తెలుసుకుంటేనే దీనికి ఒక నిర్దిష్టమైన పరిష్కారం దొరుకుతుంది. చాలాసార్లు పేషెంట్లు ఏం చేస్తారంటే దీనికి సంబంధించి కొన్ని రకాల బిళ్ళలు ఉంటాయి. బేసిక్ అందరికీ తెలిసిన టాబ్లెట్ల పేర్లు వేసుకుంటే తాత్కాలికంగా ఒక 5 రోజులో, 10 రోజులో, నెల రోజులో తగ్గొచ్చు, తర్వాత మళ్ళీ తిరగబెట్టినట్లుగా వస్తుంది. సో అలా కాకుండా ఇంకొంతమందిలో దీనిలో ప్రమాదం ఎక్కడుంటుంది అంటే, నాకు తెలిసిన కొంతమంది ఒకసారి వాళ్ళు రైలు దిగుతా ఈ వర్టైగో వచ్చి పొరపాటున మధ్యలో పడిపోయి, రైలుకి ఆ ట్రాక్కి మధ్యలో పడిపోయి ప్రాణం మీదకి వచ్చిన పరిస్థితి ఉంది. ఇంకొంతమంది అయితే స్నానం చేసి బాత్రూమ్ నుంచి బయటకు వస్తా చిన్న గట్టు లాంటి తగిలి పడిపోయి దానివల్ల వాళ్ళకి మెడకి, తలకి దెబ్బ తగిలి తర్వాత కాలం అంతా కూడా మంచంలో ఉన్న పరిస్థితి ఉంది. ఇంకొంతమంది మెట్లు దిగుతానో, ర్యాంపు దిగుతానో పడిపోయి దెబ్బలు తగిలి ఎముకలు విరిగి ఆపరేషన్ చేయించుకునే పరిస్థితి లాగా వచ్చిన వాళ్ళు చాలామందిని చూస్తూనే ఉంటాం మేము. ఇది ఉన్న వాళ్ళలో అసలు వాళ్ళు బయటికి వెళ్ళాలంటేనే ఒక రకమైన భయం వచ్చేస్తుంది మనిషికి. నన్ను ఊపేస్తుంది, పడేస్తుంది, నాకేదైనా జరిగిపోతుందనే ఒక రకమైన సైకలాజికల్ డిస్టర్బెన్స్ వచ్చేస్తుంది. చాలామంది దీంతో బాధపడే వాళ్ళు ఇది ఎలా తగ్గించుకోవాలో తెలియక నిరంతరం ఇంట్లోనే ఉండిపోతా, ఒక గదిలోనే ఉండిపోతా, ఎప్పుడూ కళ్ళు మూసుకున్నట్లా మంచంలో పడుకుంటా ఉంటారు. దీనిలో ఇంకొక వెరైటీ ఏంటంటే, ఇది కొద్ది మందికి తల ఒక పక్కకి తిప్పితే వస్తుంది, ఇంకో పక్క తిప్పితే తగ్గిపోతుంది. ఒక రకంగా పడుకుంటే వస్తుంది, ఇంకో రకంగా పడుకుంటే రాదు. దీని వెనకమాల కారణాలు కొన్ని ఉంటాయి. ఆ కారణాన్ని కనుక మనం స్పష్టంగా పట్టుకోగలిగితే కొన్ని రకాల పరీక్షలు ఉంటాయి. ఒక 3-4 రకాల పరీక్షలు ఉన్నాయి. కొద్దిగా ఖరీదైతే అవ్వచ్చు పరీక్షలు, ఒక 6-7 వేలు దాకా అవ్వచ్చు. కానీ దీని వెనకమాల ఉన్న కారణాన్ని ఖచ్చితంగా పట్టుకుంటుంది. ఆ కారణం ప్రకారంగా మనం గనక వైద్యం చేయించుకుంటే చాలా మందిలో 100కి 95 మందిలో వితిన్ 4 నుంచి 6 నెలల్లో ఈ సమస్యని మ్యాక్సిమంగా తగ్గించగలం. ఎక్కడన్నా ఒకళ్ళిద్దరూ కొంత ఇబ్బంది పడే వాళ్ళు ఉంటారు. వాళ్ళకు కూడా
ఆ జబ్బుతో కలిసి ఎలా బ్రతకాలో కూడా మనం వాళ్ళకి చెప్పే అవకాశం ఉంది. అలాగే ఈ వర్టైగోతో పాటు కొద్దిమందికి వామిటింగ్స్ కూడా అవుతూ ఉంటాయి. ఇంకొంతమందికి ఒక రకమైన కడుపులో తిప్పేసినట్లుగానో కడుపులో మంటలాగానో ఉంటుంది. వాళ్ళు అనుకుంటారు ఇదంతా కూడా ఒక రకమైన గ్యాస్ ట్రబుల్లో భాగమో లేకపోతే కడుపులో ఏదైనా అల్సర్ లాగా వచ్చింది అనుకుంటారు. కాదండి, దానికి దీనికి కొంత కామన్ కనెక్షన్ ఉంటుంది. దానివల్ల వాళ్ళకి ఆ వామిటింగ్ లాగా రావటము, కడుపులో తిప్పినట్లుగా ఉండటము, ఒక్కోసారి కడుపులో మంటలాగా అనిపించడం జరుగుతుంది. ఇదంతా కూడా బినైన్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో అనే ఒక జబ్బుకు సంబంధించింది అనే దాన్ని గమనించండి. మీలో ఎవరైనా సరే మీకు తెలిసిన వాళ్ళైనా సరే వర్టైగో అనే జబ్బుతో కనుక బాధపడుతుంటే వీఆర్ హియర్ వన్ ఎక్స్క్లూజివ్ సెంటర్ ఫర్ అక్యూట్ అండ్ పొజిషనల్ పారాగ్జిస్మల్ వర్టైగో, డాక్టర్ లెనిన్ రెడ్డి, గోల్డ్ హాస్పిటల్, గుంటూరు. థ్యాంక్ యూ.